సుందరం మాస్టర్ రిలీజింగ్ ఆన్ Feb 23rd. నీకు ఇంగ్లీష్ రాదు కదా? పుష్కరం పట్టింది చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేసుకోవడానికి. Tailor made character for Harsha. టాలెంట్ ఉన్నోడిని టాయిలెట్ వచ్చినోడిని ఎవరు ఆపలేడు. Top 3 most viewed videos of the year. Dhoom 3 trailer, Krish 3 trailer. ఎంతమంది బాడీ షేమింగ్ కానీ ట్రోల్స్ కానీ సుందరం మాస్టర్ ఈ టైటిల్ మన తెలుగు వాళ్ళకి ఒక 30-40 ఇయర్స్ నుంచి ఇలా ఉన్న సినిమాని ఇలా మార్చాడు అనమాట. అసలు ఏమన్నారు? వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్? ఈ సినిమా మేమర్స్ కి ట్రోలర్స్ కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? No, I can't. This film is about life. హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఫిల్మీ హంట్. యూట్యూబర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి ఈరోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అండ్ అడ్మిరేషన్ చాలా చెప్పుకోవచ్చు. ఒక క్రియేటర్ ఇప్పుడు ఒక యాక్టర్ అయ్యి ఒక ఫీచర్ ఫిలింకి మెయిన్ లీడ్గా వర్క్ చేస్తున్నారు. సో అది రిలీజ్కి రెడీ ఉంది. సుందరం మాస్టర్ రిలీజింగ్ ఆన్ Feb 23rd. వైవా హర్ష మనందరికీ నచ్చిన, మనల్ని ఎంతో బాగా ఎంటర్టైన్ చేసిన మన వెరీ ఓన్ హర్ష గారు. సో యాజ్ ఏ యూట్యూబర్గా నాకు కూడా చాలా ఎంతూజియాజంగా ఉంది ఈ ఇంటరాక్షన్ నాకు. హాయ్ హర్ష గారు. బ్రో, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్. సో జర్నీ చూస్తే అందరికీ తెలుసు, నేను స్పెసిఫిక్ గా మళ్ళా లాగను. కాకపోతే మీ రీల్, మీ టెంప్లెట్, తర్వాత మీరు వాడే దాన్ని ఏమంటారు మేనరిజమ్స్ డైలీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. అంటే అదొక మేనరిజం ని క్రియేట్ చేసి పెట్టారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో బేసిక్గా అది ఒక క్యాలిక్యులేషన్ తోటి ఏం క్రియేట్ చేసింది కాదు బ్రో. అంటే నేను వీ ఆల్ స్ట్రిక్ట్లీ బిలీవ్ దట్ ఈవెన్ వైవా గురించి కూడా అది వైరల్ అయింది అంటే మాకు ముందేం తెలియదు అది వైరల్ అవుతుందని. ఎవరేం మాట్లాడినా సరే అది అన్డినైబుల్ ట్రూత్ అనమాట. జనరలీ థింగ్స్ గో వైరల్ వెన్ చాలా అన్సర్టన్ టైమ్స్లోనే అవుతాయి. అది మనం దాన్ని ప్లాన్ చేయనప్పుడే అవుతుంది అనమాట. అది ఫ్లోలో అంతే, అది అలా జరిగిపోవాలి. సో అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మేనరిజమ్స్ కానీ అవి కానీ వాళ్ళకి నచ్చి వాళ్ళతో పాటు నన్ను గ్రో చేశారు మన ఆడియన్స్ అందరూ కూడా. నేను ఇవాళ అదే చెప్తా, ఎక్కడన్నా సరే అదే చెప్తాను అనమాట. ఇది నా సక్సెస్ కాదు, మనందరిది. మీరు నన్ను అంత ఇది చేయబట్టి మీతో పాటు నేను గ్రో అయ్యాను 10 ఏళ్ళలో. నా వీడియో చూసిన వాళ్ళు అప్పుడు 7th క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు. అప్పుడు బీటెక్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. సో అలా మీతో పాటు నన్ను తీసుకెళ్లారు అందరూ కూడా, జనం అందరూ. సో రియల్లీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఐ టోటలీ బిలీవ్ దట్ మనం ఎప్పుడన్నా అలా వీ కాంట్ మేక్ థింగ్స్ గో వైరల్ ఆన్ పర్పస్. మన ఇంటింటి కరెక్ట్గా ఉందనుకోండి, 100% ఎవరు ఆపినా ఆగదు అది. సో 2011 బ్రో? 2013 ఫస్ట్ వీడియో, 12 ఫస్ట్ వీడియో, 13 వైవా చేస్తున్నప్పుడు ఇప్పుడు 24 అంటే పుష్కరం పట్టింది చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేసుకోవడానికి. అప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా ఇన్ని జరుగుతాయని నా లైఫ్ లో? మస్తే లేదు. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఇంట్లో 1 year టైం ఇచ్చారు. నేను అప్పుడే సినిమాలు అంటుంటే మరి సినిమాలో అంత ఇంట్రెస్ట్ ఉంటే ఇంజనీరింగ్ ఎందుకు చేసావు అన్నారు. ఇప్పుడు సరే, ఇప్పుడు దానికి ఏం చెప్తామని చెప్పి అప్పుడు అది నచ్చింది, ఇప్పుడు ఇది నచ్చింది అన్నట్టు. సో అంటే ఆఫ్టర్ కమింగ్ హియర్ నేను ఏం బిలీవ్ చేస్తానంటే మనకి 2 ఇంట్రెస్ట్స్ ఉండకూడదని ఏం లేదు. చాలా ఇంట్రెస్ట్స్ ఉండొచ్చు. ఒక దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యామనుకోండి, ఒక దాన్ని హ్యాపీగా ఇంకో ఇంట్రెస్ట్ని కూడా పర్సూ చేయొచ్చు అనేది ఫీలింగ్ అనమాట. సో ఇనిషియల్గా మేము ఒక మెకానికల్ ఇంజనీర్, నేను ఎప్పుడూ అనుకోలేదు యూట్యూబర్ అవుతానండి. ఆ వీడియో వచ్చింది, నన్ను యూట్యూబర్ని చేసింది. యూట్యూబర్ తర్వాత కమెడియన్ అవుతాను అనుకోలేదు. యూట్యూబ్లోనే మంచిగా ఉంది. అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే యూఆర్ ద ఫస్ట్ వన్స్. 2014లో మీకు ఇంకా హిందీవి కానీ అంటే TVF, AIB ఇవన్నీ కూడా 14లో వచ్చాయి. అఫీషియల్ యూట్యూబ్ ఈవెంట్లో అనౌన్స్ చేశారు. మేము AIB, TVFని వీళ్ళందరినీ క్లాస్ ఆఫ్ 2014 అంటాం. బట్ ఆ క్లాస్కి సంవత్సరం ముందు ఒకళ్ళు వచ్చి కూర్చున్నారు, వాళ్ళు వైవా అని చెప్పి మన ఫోటోలు వేశారు అనమాట. మాకేంటి అప్పుడు దాకా వీళ్ళందరినీ మెన్షన్ చేస్తుంటే నేను సబ్రిష్ అనుకుంటున్నాను అనమాట. మన పేరు కూడా చెప్తే బాగుండు కదరా, వీళ్ళందరూ బయలు మెన్షన్ చేస్తున్నారు. మనం అసలే సౌత్ నుంచి వచ్చాం, బాంబేలో జరిగింది ఆ ఈవెంట్. సో అప్పుడు వాళ్ళందరిది చెప్పాక బట్ వీళ్ళందరికన్నా ముందు ఒకళ్ళు వచ్చారనేసరికి. అండ్ ఈవెన్ 2013లో అఫీషియల్ యూట్యూబ్ స్టాటిస్టిక్స్ నా దగ్గర ఇంకా స్క్రీన్ షాట్ ఉంటుంది.
టాప్ మోస్ట్ వ్యూడ్ వీడియోస్, టాప్ 3 వ్యూడ్ మోస్ట్ వ్యూడ్ వీడియోస్ ఆఫ్ ద ఇయర్ ధూమ్ 3 ట్రైలర్, క్రిష్ 3 ట్రైలర్, వైవా. ఆ 2 డ్యూరేషన్ 2.5 minutes, మంది 11 నిమిషాలు అనమాట అసలు. అండ్ స్టిల్ వీవర్ ఇన్ 3rd పొజిషన్. సో ఇమాజిన్ హౌ మెనీ పీపుల్ సా ఇట్, ఎంత బాగా వెళ్ళింది అది. అప్పుడు మెమరీ కార్డులు ఉండేవి ఫోన్ లో, అవును, వైవా స్క్రిప్ట్ అంటే సరదాగా ఏదైనా అంటే మాటికి రిమెంబర్ చేసుకోవడానికి కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. ఎప్పుడు జియో సిమ్లు రాకముందు అంటే ఇంకెంత మంది చూసుంటారు. అది క్రోర్స్ లో వెళ్ళిపోయింది అది తెలుగు ఆడియన్స్ కి. క్లాసుల్లో, స్కూల్లో, కాలేజెస్ లో ఇదేదో వైవా అంటారు అని లాస్ట్ బెంచ్ లో బ్యాగులు తీసి డస్ట్ లో పెట్టి చూసాం మేము. బేసిక్ గా అది నా ఎక్స్పీరియన్స్ అబౌట్ వైవా. ఆ ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు షేర్ చేసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఆ టైంకి అదే అంటే మేము నిజంగా ఆ టైంకి వచ్చినప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు బ్రో. అంటే నేను అదే చెప్తా, ఎవరైనా సరే మనం ఎప్పుడు కూడా ఒక పెద్ద లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవడం కంటే మల్టిపుల్ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఓకే, ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు నాకు అప్పుడు సినిమా యాక్టర్ అవ్వాలని ఉండేది. బట్ ఐ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూట్యూబ్ ఆ టైంలో. సో కంటెంట్ క్రియేషన్కి ఎంత ఉంది, ఫస్ట్ అక్కడ ఒక గ్రౌండ్ సెట్ చేసుకోవాలి. ఓకే, మనం ఏ వీడియో పెట్టినా జనాలు ఎంతమంది చూస్తున్నారు, వాళ్ళకి కేటర్ చేసి అప్పటి నుంచి నాకు మూవీ ఆఫర్స్ వచ్చాయి. బట్ ఎలాంటి రోల్స్ వచ్చాయి నాకు ఇనిషియల్గా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ ఓన్లీ ఫుడ్డీ క్యారెక్టర్స్ అనమాట. అంటే ఒక డైలాగ్ కూడా ఉండేది కాదు, వాడిని కూర్చోబెట్టి తినిపించడం ఆ జోన్స్లో ఉండేది. సో నాకు ఓవర్ అ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర వరకు వెళ్ళడం అనేది నిజంగా డ్రీమ్. అసలు సమస్య లేదు, కల్లో కూడా అనుకోలేదు నేను సినిమా చేస్తానని. కానీ నాకు డెఫినెట్గా అంటే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి నేను ఇప్పుడు నేను హీరో కింద ప్రూవ్ చేసుకోవాలని చేసింది అయితే కాదు సుందరం మాస్టర్. లేదు బ్రో, ట్రైలర్ లో కూడా నేను చూసింది మిమ్మల్ని అసలు మీరు కనిపించలేదు మాకు అక్కడ. ఒక స్టోరీ అంటే ఒక ట్రైబల్ ఏరియాలో ఒక మంచి వెకాబులరీ తెలిసిన ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడే పర్సనాలిటీస్ మధ్యన ఒక ఇంగ్లీష్ రానోడు ఉంటే ఏంటి పరిస్థితి అనే చూస్తున్నాం తప్ప నాకు ఎక్కడ కూడా హర్ష కనిపించలేదు, హర్ష చెంబుడు కనిపించలేదు, సుందరం మాస్టర్ కనిపించలేదు. సో మేమైతే వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సుందరం మాస్టర్ ఆన్ బిగ్ స్క్రీన్స్. సో నాతో పాటు చాలా మంది యూట్యూబర్స్, మీ ఫ్యాన్స్, హార్డ్ కోర్ కామెడీ ఫ్రెండ్స్ బ్రో. నేను ఎవరిని ఫ్యాన్స్ అని బిలీవ్ చేయని తెలుసా, మన వాళ్ళు అందరూ మన పని నచ్చి మనతో ఫాలో అవుతున్నారు. అంతే. నేను వాళ్ళకి ఏదో రకంగా తిరిగి ఇవ్వాలనుకుని వాళ్ళ ఫ్రెండ్స్ అనే ఫీల్ అవుతున్నాను అనమాట ఎప్పటికీ కూడా అసలు. ఎందుకంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇప్పుడు మీరు అందరూ అన్నట్టు మనందరం కూడా ఫ్రెండ్సే. సో ఇట్స్ అవర్ సక్సెస్, అవర్ జర్నీ అని ఫీల్ అవుతాను అనమాట అది. కాకపోతే మీరు చిరంజీవి గారు బాలాశంకర్ ఇంటర్వ్యూలో మీ నాన్నగారు నాకు ఆ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఆయన చెప్పినప్పుడే తెలుసు? లేదు, ఇప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి తెలుసు. చిన్నప్పుడు మేము ఆయన ఒళ్ళో కూర్చోబెట్టించుకుని నాకు ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ నేను ఇండస్ట్రీకి వచ్చాక నాకంటూ ఒక పేరు వచ్చాక ఆయన దగ్గరికి వెళ్దాం అనుకున్నా. ఆయన నన్ను హర్ష అనేలాగా మనోడు కూడా ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి అంటే ఆయన గుర్తుపట్టే వరకు వెళ్ళానంటే నేను ఎంతో కొంత రీచ్ అయ్యానంటే కదా ఒక పాయింట్లో. నేను ఐ టోటలీ బిలీవ్ ఇప్పుడు కూడా నేనేమి పెద్ద సాధించానని ఫీల్ అవ్వను, ఏమీ చేయలేదు. గట్టిగా మాట్లాడితే ఫస్ట్ మనం ఏదైతే చేస్తాం అనుకుంటామో అదే మన పతనానికి ఫస్ట్ డే. అంటే మనం ఇప్పుడు నేను యూట్యూబర్ అవుదాం అనుకున్నాను ఫస్ట్, అయిపోయింది అనుకుంటే అక్కడితో అయిపోయింది కదా కెరియర్ లైఫ్. నేను యాక్టర్ అవుదాం అనుకున్నా, కమెడియన్ అవుదాం అనుకున్నా, కమెడియన్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నా, దాని తర్వాత లీడ్ అవుదాం. ఇప్పుడు నేను నెగిటివ్ చేస్తానేమో నెక్స్ట్ 2 ఏళ్లలో ఏదైనా చేస్తా. సో మనం ఏ రోజు కూడా మనం ఒక పాయింట్కి రీచ్ అయిపోయాం అనుకోకూడదు. అదే ఉద్దేశంలో చాలామంది అంటే నువ్వు వచ్చావు కదా డాడీ కలిసి చదువుకున్నారు కదా ఇల్లు అంటే నేను ఎప్పుడు నిజంగా కలర్ ఫోటో తర్వాత వెళ్ళాను. కలర్ ఫోటో గురించి సార్ ఒక స్టేజ్ మీద అప్రిషియేట్ చేశారు. అవునవును. దాని తర్వాత ఆహా వాళ్ళది నేను ఒక షో చేస్తుంటే ఫ్యామ్ జామ్ అనే షోకి సార్ గెస్ట్ కింద వచ్చేవారు. అందులో నాతో చిన్న సెగ్మెంట్ ఉండేది అనమాట. అక్కడ ఫస్ట్ టైం అనమాట కలవడం. అప్పటికి సార్కి తెలీదు నేనే వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళ అబ్బాయి. సో డాడీ వాళ్ళు సార్ వాళ్ళు మొన్న 2022 డిసెంబర్లో రీయూనియన్ అయింది ఒకటి వైఎన్ కాలేజ్, నర్సాపురం కాలేజ్. సో ఆ రీయూనియన్లో కలిసినప్పుడు ఇంకా ఈవినింగ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కలిశారు. డాడీ వాళ్ళ 5 people కలిసినప్పుడు చెప్పారండి, డాడీ హర్ష అని ఉంటాడు కదా తను మా అబ్బాయి అంటే, ఎవరు హర్ష అంటే మరి అదేంటి ఎప్పుడు చెప్పలేదు అంటే ఇంకా అట్లా అనమాట సార్. బట్
అంటే అలా డాడీ క్లాస్మేట్స్ అని కాదు, కానీ నేను కూడా ఎప్పుడు చెప్పలేదు అట్లా. బికాజ్ ఆయనకి అది తెలుసు అనమాట, తనంతటి తనే వచ్చాడు. ఇవాళ మన ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు కూడా ఆయన అన్న మాటలు నేను పక్కన ఎమోషనల్ అయిపోతుంటాను. నాకు ఆగట్లా అది, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి దేవుళ్ళలో భావించిన ఒక హీరో, గాడ్, ఇంకా అసలు అలాంటి మనిషి ఫస్ట్ పక్కన కూర్చుని నా ట్రైలర్ లాంచ్ చేస్తున్నారంటేనే నేను అప్పటికే లైట్ ఇలా అవుతున్నా. బట్ ఆయన చెప్పిన మాటలకి ఇంకా అంటే ఆయనకి ఏం అవసరం, నేను ఒక చిన్న ప్రయత్నం, ఈ సినిమా కంటెంట్ చూశారు, నేను కుదిరినప్పుడు ఆయనకి ఒక టీజర్ చూపించాను అనమాట, బోలాశంకర్ ప్రమోషన్స్ చూపించి, సార్ ఇదంటే భలే ఉంది అని చెప్పి, నేను ఏ విధంగా నీకు మీరు మాట చెప్తే చాలా హ్యాపీ సార్ అంటే ఇమీడియట్గా ఒప్పుకొని చేసి అదంతా మాకు చాలా ఇదనమాట. అంటే మళ్ళీ నెవర్ అగైన్ ఇంకా హైయెస్ట్ పాయింట్ ఇన్ మై లైఫ్ ఏమో అది అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఒకటి క్రియేట్ చేశారు, సో అది కాంట్రవర్సీ అవుతుందేమో అని నాకు భయం వేస్తుంది. టాలెంట్ ఉన్నోడిని టాయిలెట్ వచ్చినోడిని ఎవరు ఆపలేరని మళ్ళీ ప్రూవ్ చేశారు మీరు. సో ఇది మీరు సీరియస్ గా తీసుకోకూడదు, ఒక మంచి ఫ్లోలో. సో నాకు తెలిసి మళ్ళీ చెప్పే డైలాగ్, టాలెంట్ ఉన్నోడిని టాయిలెట్ వచ్చినోడిని ఎవరు ఆపలేడు. సో బేసిక్ గా నేను అది ఎందుకన్నానంటే లిటరల్ గా మనకు అర్జెంట్ గా వస్తే ఎవరు ఆపలేదు. నాకు ఇప్పుడు వస్తే గేట్లు తీసుకుని వెళ్ళడమే. అదే టాలెంట్ ఉన్న కూడా ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా అవి ఆపవు. నాకు మీలో నచ్చింది ఏంటంటే ఎంతమంది బాడీ షేమింగ్ కానీ ట్రోల్స్ కానీ ఇవేవి జరుగుతున్నా మీ టాలెంట్ తో అవన్నీ పక్కకు దొబ్బి స్ట్రైట్ గా వెళ్ళిపోయి ఒక బిగ్ స్క్రీన్ సినిమా తీశారు. సో అక్కడ చాలా మందికి ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. అంటే 10 ఏళ్ల క్రితం ఒక యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి ఈ రోజు 70mm స్క్రీన్ మీద కనిపించడానికి రెడీ అయింది ఒక మీ ప్రాజెక్ట్ అంటే కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషనల్ జర్నీ మీది. సో ఆ విషయానికి వస్తే నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట, ఇన్స్పైర్ అయ్యే పర్సన్స్ లో. అండ్ కమింగ్ టు సుందరం మాస్టర్. సుందరం మాస్టర్ ఈ టైటిల్ మన తెలుగు వాళ్ళకి ఒక 30-40 ఇయర్స్ నుంచి బాగా సో సుందరం మాస్టర్ క్యారెక్టర్ లోకి మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు వైవా స్క్రిప్ట్ మీకు ఎంతవరకు గుర్తొచ్చింది, దాన్ని మీరు ఎంతవరకు ఎందులో కన్వర్ట్ చేసుకోగలిగారు? యూజువలీ అసలు అంటే మన సుందరం మాస్టర్ లో నా క్యారెక్టర్ పేరు సుందర్రావు. అసలు వైవా క్యారెక్టర్ కి దీనికి సంబంధమే లేదు. ఒకటే కోఇన్సిడెన్స్ ఏంటంటే టీచర్, నేను ఆ రోజు షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు నేను అందులో కూడా టీచర్ లాగా యాక్ట్ చేసే ఒక స్టూడెంట్ ని. ఇందులో కూడా నాకు ఇంగ్లీష్ వచ్చనుకుని అక్కడికి వెళ్తాను, బట్ వాళ్ళకే ఇంకా బావచ్చు. ఇందులో కూడా ఒక టీచర్. సో ఇన్ జనరల్ సుందర్రావు అనే క్యారెక్టర్ ఇట్ ఈస్ అన్ యావరేజ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. మన అందరిలో ఉన్నాడు ఏదో పాయింట్ ఆఫ్ టైంలో. మీరు సినిమా చూసాక మీరు రిలేట్ అవుతారు అనమాట. ఆర్ మన పక్కన చూసుంటాం సుందర్రావు గారిని మన లైఫ్లో, ఫ్రెండ్స్లోనో ఎక్కడ. సో ఆయన ఒక సగటు మనిషి. ఆ సుందర్రావు అనే క్యారెక్టర్ ఈజ్ అన్ యావరేజ్ పర్సన్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. సో ఆ క్యారెక్టర్ని నిజంగా ప్లే చేయడం నాకు ఛాలెంజింగ్ ఏం లేదు, ఇంకా ఎక్సైటింగ్ ఉండేది అనమాట. ఎందుకు అంటే అరే దీనికి రిలేట్ అవుతారు, అది ఇంతే కదా మన ఊర్లో కూడా ఇలాగ ఉంటారు, అరే నాకు వాడు తెలిసి ఇలా బిహేవ్ చేసేవాడు. ఎవ్రీ టైం మేము దాన్ని యాడ్ చేస్తూ పోగా ఇట్ బికేమ్ ఎ వెరీ రియల్ క్యారెక్టర్. మీరు ఇందాక అన్నారు మేము అక్కడ హర్షని చూడలేదు, లేకపోతే ఒక హీరోని చూడలేదు, ఒక క్యారెక్టర్ సుందరం గారిని చూసాం అది. సో ఐ థింక్ అక్కడ వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ లెటింగ్ పీపుల్ నో దట్ ఇట్ ఈస్ ద క్యారెక్టర్ అండ్ దానికి ఒక జర్నీ ఉంటుంది ఆల్ త్రూ అవుట్ ద ఫిల్మ్. హైలైట్ థింగ్ ఏంటంటే బేసిక్గా మిమ్మల్ని మీకు ఒక ఫేమ్ ఉంది, నేమ్ ఉందని కొత్త ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తే ఓకే మనోడు కొత్తగా రావాలనుకుంటున్నాడు, ఒక మంచి ఆర్టిస్ట్ ని పెట్టుకొని చేస్తున్నాడు అనుకోవచ్చు. వన్ ఆఫ్ ద ప్రామినెంట్ యాక్టర్ అయిన రవితేజ గారు ఈ సినిమాని మిమ్మల్ని క్యాస్ట్ చేసుకుని మీరు తెచ్చే కథని ఓకే చేయించి ఈ రోజు తీయడం అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో మేము అంటే 2020 నుంచి పోస్ట్ లాక్డౌన్ నుంచి రవితేజ గారు వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వచ్చేవాడిని, ఏదన్నా డిజిటల్ కంటెంట్ చేద్దాం, వాళ్ళు కొత్త ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నారు ఆర్టీ టీమ్ వర్క్స్ అని చెప్పి. ఓకే కోఆర్డినేషన్ నడుస్తూ ఉంది. తర్వాత ఇంకా నేను ఇట్లా అటు ఇటు ఈ కథ నా దగ్గర రాగానే నేను ఐ ఫెల్ట్ దీనికి సార్ లాంటి ఒక అభయహస్తం యాడ్ అయితే అసలు దీన్ని మనం చాలా చక్కగా అనుకున్నట్టు దట్ ఈస్ నాట్ అభయహస్తం, దట్ ఈస్ బ్రహ్మాస్త్రం అంతే. సో సార్ దగ్గరికి వెళ్ళి 1 సిట్టింగ్ అండి, ఒకే సిట్టింగ్లో ఆయన గ్రీన్ సిగ్నల్ చేస్తారు.
పూజ అంతా చేసుకుని ఇమీడియట్గా మొదలెట్టారండి. విత్ ఇన్ ఐ థింక్ హార్డ్లీ 30 to 40 days లోపల ప్రాజెక్ట్ వాజ్ ఆన్ సెట్స్. ఓకే. యా అంటే అప్పటికి వీళ్ళు ప్రెప్ అంతా అయిపోయి కూర్చున్నారు అన్నమాట, బాగా చేసుకుని. ఎందుకంటే హాఫ్ ప్రొడ్యూసర్స్ గోల్డెన్ మీడియా అండి దీనికి, వైజాగ్ వాళ్ళు. హాఫ్ ప్రొడ్యూసర్స్ రవితేజ గారు వాళ్ళు. సో వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్రెప్ అంతా చేసి ప్రాజెక్ట్ కి మీకు ఇవాళ ఇప్పుడు మేకింగ్ వీడియోస్ కూడా మేము రిలీజ్ చేసామండి, నిన్న రిలీజ్ అయింది Part 1. సో అందులో కూడా మీరు చూసుకునే టైం సెట్స్ డిజైన్స్ కానీ అవన్నీ చాలా మినిమలిస్టిక్ ఆబ్జెక్ట్స్ తోటి. అండ్ మేము సెట్స్ చెట్లతో చేసినందుకు వీటితో చేసినందుకు మళ్ళీ మేము వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఒక 2 acres ప్లాంటేషన్ వేసి వెళ్ళాం. మళ్ళీ 2 acres మొత్తం మళ్ళీ చెట్లు ప్లాంటేషన్ వేసి వాళ్ళకు కూడా ఇది అవ్వకూడదు అని చెప్పి. సో చాలా క్యాలిక్యులేటెడ్గా చేసాం అనమాట. అంటే ఇప్పుడు ఆ ఊర్లో ఒక 48 మంది ఉంటారు, మీకు ఆ ఊర్లో పొలాలు కనిపిస్తుంటాయి. మేము పొలం కూడా 4 నెలల ముందు వేసి కరెక్ట్గా 48 మందికి అంటే 50 బస్తాలు వచ్చే అంత పొలం వేసాం కరెక్ట్. టెక్నికల్ డీటెయిల్స్ ఆ లెవెల్లో చేశారనమాట, అసలు బ్యూటిఫుల్. సో అందుకని ఐఎమ్ ఎక్సైటెడ్ అనమాట. నేను ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ లాంటివి చేయలేదు, లేకపోతే ఏదో అవుట్ అండ్ అవుట్ నేను ఐఎమ్ కమెడియన్, ఐ విల్ ఆల్వేస్ బీ ఏ కమెడియన్. అలాగని చెప్పి నేను ఒక ఓన్లీ కామెడీ ఫిల్మ్ కాదు, నాకున్న పరిధిలో నాకున్న యాక్సెస్లో నాకు మంచి కథ చెప్పాలని ఉంది. నేను నా లైలప్ కూడా 5 సినిమాస్ ఉన్నాయండి, 5 మూవీస్ కూడా నేను చేయగలిగే సినిమాలే. అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి నేను యూనో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, లేకపోతే ఫైట్స్ కమర్షియల్ చూసి జనాలకు కూడా అంటే అంటాం కానీ మళ్ళీ ఒక మంచి కమర్షియల్ సినిమా వస్తే మనం వెళ్ళి చూస్తాం. తప్పదని కాదు, మనం అలవాటు పడిపోయాం, మనకి నచ్చింది, మనకు అదే ఇష్టం, అది అన్డెనైబుల్. బట్ అడప అక్కడక్కడ ఇలాంటి కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు దానికి కూడా కొంచెం పుష్ ఇస్తే అది చూడాలి మనం. అప్పుడే ఇప్పుడు మనం వెళ్ళి వేరే ఇండస్ట్రీల గురించి చెప్పుకుంటాం, అరే మలయాళం ఇండస్ట్రీలో మనం అలా ఎందుకు చేయలేకపోతున్నాం, లేకపోతే తమిళ ఇండస్ట్రీలో ఇంటెన్స్గా ఉంటాయి. మన ఇండస్ట్రీలో కూడా బోల్డ్ ఉన్నాయి, అద్భుతమైన కథలు ఉన్నాయి, వస్తా ఉన్నాయి. హర్ష గారు బేసిక్ గా సినిమా అనేది ఓపెన్ అయిపోయింది కదా మొత్తం, లాంగ్వేజ్ బ్యారియర్ యాక్సెస్ అయిపోయింది. సో మీ సినిమా ఖచ్చితంగా నడుస్తుంది. ఎందుకు చేస్తున్నానంటే నిన్న రిలీజ్ అయిన మమ్ముట్టి గారి సినిమా అది విపరీతంగా వెళ్తున్నారు. ఏంటి మలయాళం వెర్షన్, అవును బ్లాక్ అండ్ వైట్ ఫిలిం, తర్వాత తమిళ్ ఫిలిమ్స్ జోయ్, మొన్న రిలీజ్ అయిన ట్రూ లవర్ అవన్నీ చూస్తున్నారు. అలాంటిది మన హర్ష సినిమా చూడరని మీరు అనుకుంటున్నారు? చూడరని కాదు, నాకేంటంటే ఐ వాంట్ దిస్ టు రీచ్ టు మాక్సిమం పీపుల్. ఇవాళ దీన్ని మేము ఎలా చూస్తున్నాం అంటే మీరు అన్నది 100% కరెక్ట్, లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఈరోజు లేదు. సో వీఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ దట్ అదర్ లాంగ్వేజెస్లో కూడా మన అంత ఆర్గానిక్గా తీసామన్నమాట అండి ఈ ఫిల్మ్. సో ఏం లేదు, ఇవాళ ఇలాంటి సినిమాలకు కానీ ఎంకరేజ్ అయితే ఇలాంటి సినిమాలు ఇంకో 10-15 లేకపోతే ఇంకో 20-30 ఎన్నో కొన్ని మన ఇండస్ట్రీ నుంచి వచ్చి మన ఇండస్ట్రీకి ఖచ్చితంగా వీఆర్ వెరీ ష్యూర్ అబౌట్ వన్ థింగ్ అండి, ఇది డైనమిక్స్ ప్రకారం లేకపోతే నంబర్స్ ప్రకారం ఏమైనా జరగచ్చు ఈ సినిమా. బట్ వన్ థింగ్, మీరు సినిమా చూసాక డెఫినెట్లీ ద హోల్ టీమ్ విల్ బి రెస్పెక్టెడ్ ఫర్ డూయింగ్ దట్ అటెంప్ట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ కామెడీ ఫిల్మ్ అండి. అలాగనే ఏదో నేను పెద్ద గ్రీక్ అండ్ లాటిన్ రాకెట్ సైన్స్ కూడా ఏం చెప్పట్లేదు, ప్రీచిగా ఏం చెప్పట్లేదు. దిస్ ఫిల్మ్ ఈజ్ అబౌట్ లైఫ్ ఇన్ జనరల్ అంతే. 90s లో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు కొన్ని వచ్చాయి, అవి ఇప్పుడు మిస్ అవుతున్నాం. బేసిక్ గా చాలా మిస్ అవుతుంది. దట్ స్పాట్ ఆ స్పేస్ మిస్ అవుతున్నా. నేను అదే చెప్తున్నా, ఆ స్పేస్ ని ఫుల్ఫిల్ చేస్తాదేమో అనిపించింది నాకు ట్రైలర్ చూసినప్పుడు. అట్ ది సేమ్ టైం నాకు ఆ పాడేరు లొకేషన్స్ అన్ని చాలా బాగా నచ్చినాయి, కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మన ఏరియా ఐడియా ఉండే ఉంటుంది కదా. సో ఇక్కడ వాళ్ళకి కూడా ఒక సమ్మర్ వెకేషన్ లా ఉంటది. ఈ టైం రిలీజ్ అయిన టైం కూడా అదంతా చాలా గ్రాండ్ గానే ఉన్నాయి. నాకు ఎక్కడ చిన్న సినిమా అసలు మనం అలా కూడా ట్రీట్ చేయలేదండి. మనకున్న రిసోర్సెస్ లో మాక్సిమం చేసాం. ఇప్పుడు అదే ప్యాలే మనకి ఎక్కడైనా దొరికేస్తుందండి చుట్టుపక్కల కూడా, అంటే అదే. బట్ మనం అక్కడికే ఎందుకు వెళ్ళామంటే మా డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ హీ వాజ్ వెరీ స్పెసిఫిక్ దట్ ఈ వెదర్లో ఒక షాట్ కావాలి. ఆ వెదర్ కొన్ని రోజులు దాన్ని ఏంటి మేము 10 రోజుల ముందు వెదర్ ఫోర్కాస్ట్లు చూసుకొని ఇట్లా సడన్గా అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది వెదర్. అంటే పొద్దున్నే 9:30-10కి అయితే ఎండ కొట్టేసేది ఫుల్, జనాలు కొంచెం స్పృహత పడిపోయేంత ఎండ, అరగంటలో వడగళ్ళవాన, ఎండ నుంచి డైరెక్ట్ వడగళ్ళవాన అనమాట. ఇంకా అసలు చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉండేది. ఇన్ని ఛాలెంజింగ్ కండిషన్స్లో తను హీ వాజ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. అండ్ నేను ఇవాళ ఆ పాయింట్ మీద ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను ఈ థియేటర్ సినిమా అని, ఎందుకంటే ఇట్స్ అన్ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్. మనం ఆ కొండలు నిజంగా చల్లగా అసలు ఒక పిక్నిక్ వెళ్ళినట్టు అంతే. ఒక టైం అవుట్ అనమాట. అండ్ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ అవర్ డ్యూరేషన్ అండి. జస్ట్
2 hours 5 minutes. సూపర్ డ్యూరేషన్, ఎక్కువ గొడవ లేదు, ఏమి నీట్ గా అట్లా మంచి ప్యాక్డ్ అలా డెలివరీ చేస్తున్నాం అనమాట. సో మన సెన్సర్ రిపోర్ట్ కూడా వచ్చింది అనమాట. క్లీన్ న్యూ అండ్ వాళ్ళు ఫుల్ వాళ్ళైతే చాలా బ్యూటిఫుల్ థింగ్స్ చెప్పారు అనమాట సినిమా గురించి. సో యాక్చువల్లీ ఫస్ట్ వచ్చే రివ్యూ ఫీడ్బ్యాక్ అక్కడ నుంచే కదా, ఫస్ట్ ఆడియన్స్ కదా వాళ్ళు. సో ఫుల్ టెన్షన్ ఉండే అనమాట, ఏంటి. సో డైరెక్టర్ అయితే ఫుల్ ఓవర్వెల్మ్ అయిపోయాడు అనమాట. బ్రో చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసారు అంటున్నారు. మీ కళ్ళల్లో కనిపిస్తుంది సినిమా సాంగ్స్ గానీ శ్రీచరణ్ పాకాల బేసిక్ గా ఆయన మెలోడీ లవ్ బబుల్ గమ్ లా ర్యాపర్ చేస్తాడు. సడన్ గా ఇక్కడ చూసి ఒక ఆథెంటిక్ ఆర్గానిక్ ఫీల్ డిఫరెంట్ కదా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మేము ఇనిషియల్ గా డిస్కషన్ అవుతున్నప్పుడు నేను ఫస్ట్ నుంచి అదే మాట మీద ఉన్నా అనమాట. నాకు శ్రీచరణ్ భయ్య అని తెచ్చుకుందాం. ఎందుకు అంటే ఫస్ట్ మీరు అన్నట్టు ఆయన ఈజ్ ఆల్సో ఫ్రమ్ దట్ సైడ్ అండ్ హీ అండర్స్టాండ్స్ ద సౌండ్స్ పాడారు. ఆ సౌండింగ్ ఉంటుంది ఒకటి, ఆ నేచర్ కి కానీ లేకపోతే అక్కడ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ. తను ఎంత డీటెయిలింగ్ చేసాడంటే రకరకాల బోర్లు కొనిసాడు, ఈ కొనిసాడు, ఏవేవో కొనిసి వాటితో క్రియేట్ చేసాడు సౌండ్స్. మా సినిమా ఫస్ట్ ఓపెనింగ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది అనమాట. ఇట్ ఓపెన్స్ విత్ 4 African వర్డ్స్ ఆన్ అ ట్యూన్. అవును, మొన్న ట్రైలర్. సో తను ఇలా ఉన్న సినిమాని ఇలా మార్చాడు అనమాట. అసలు నెక్స్ట్ లెవెల్ చేస్తాడు. అండ్ అదే అండి నసి తనకు కూడా తను 100 కోట్ల సినిమాలు చేస్తాడు, 1 కోటి రూపాయల సినిమా కూడా చేస్తాడు. అయినా సరే సోల్ ఆఫ్ ద ఫిలిం మ్యూజిక్. సో సోల్ ఆఫ్ ద ఫిలిం మ్యూజిక్ అవుతుంది. సుందరం మాస్టర్ మీరున్నారు. సో ఇందులో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఒక కామన్ ఆడియన్ వెళ్ళి ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు అయితే తగ్గిపోయినాయి ఈ రోజుల్లో. సో ఇది అలా మళ్ళీ అందరూ వెళ్ళగలరు, అమ్మమ్మ తాతగారు పిల్లలు అందరూ పిల్లలు అయితే ఖచ్చితంగా చూడాలి బ్రో. అంతేనా? దిస్ ఇస్ అ ఫిల్మ్ విచ్ ఐ థింక్ ఆల్ స్కూల్స్ షుడ్ ఇనిషియేట్ దిస్ అండ్ వాళ్ళని తీసుకెళ్ళాలి సినిమాకి. సో మీరు అది స్టార్ట్ చేయాలి. మీరు ఒక ఎన్జిఓ లో ఫామ్ అయ్యి ఒకటి స్టార్ట్ చేస్తే దెన్ ఆటోమేటిక్ గా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అది సినిమాకి హెల్ప్ అవ్వకపోయినా అందులో ఉండే పాయింట్ సినిమా అదే అన్నాను బ్రో. నిజంగా మనం చిన్నప్పుడు కొన్ని సినిమాలు మనల్ని స్కూల్లో తీసుకెళ్ళేవారు, 10 రూపాయల టికెట్ అలాంటివి తీసుకెళ్ళి. ఇది అలాంటి సినిమా అది ఖచ్చితంగా చిన్నపిల్లలు ఆ గ్రోయింగ్ అప్ ఏజ్ లోనే ఇలాంటి ఒక సినిమా చూస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ అనమాట. మోర్ ఓవర్ వాళ్ళు మాట్లాడే వెకాబులరీకి నాకే షాక్. సో అంత పల్లెటూరులో అదే ట్రైబల్ ఏరియా అంటే ఎవ్వరికి తెలియని మారుమూల ప్రాంతంలో ఉండే ఒక ట్రైబల్ ఏరియాలో అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు అండ్ వాళ్ళకి టీచర్ గా మీరు వెళ్ళడం నాయన అనిపించింది నాకు. అసలు మీకు స్టోరీ చెప్పిన వెంటనే మీరు ఎలా ట్రిగ్గర్ అయ్యారు? నాకు స్టోరీ చెప్తున్న ఎవ్రీ 15 minutes కి దేర్ వాజ్ అ హై పాయింట్. అంటే ట్విస్ట్, జానర్షిప్, అట్లా వామో ఫస్ట్ ఏంటి నిజంగా అసలు నాకు ఉద్దేశం లేదు హీరో అవుదాం. నేను నో చెప్దామని కూర్చున్నాను డైరెక్టర్ తోటి. సరే కథ వినడం ఎథికల్ గా సరే వినాలి కదా, వినకుండా నో చెప్పకూడదు. అబ్బాయి ఏంటంటే మంత్ ఆఫ్ మధుకి చేశాడు నాతో పాటు. తన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో 5-6 ఏళ్ళ నుంచి పరిచయం కళ్యాణ్ సంతోష్ డైరెక్టర్. అండ్ గోల్డెన్ మీడియా సుధీర్ భాయ్ తను ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో తను కూడా. ఆయన డైరెక్షన్ ఆస్పిరెంట్ సుధీర్ అనే ఆయన డైరెక్షన్ ట్రయల్స్ కూడా పక్కన పెట్టేసి వాళ్ళ ఫ్రెండ్ సినిమా ప్రొడ్యూస్ చేశాడు. ఇది అంటే ఎంతలా అట్రాక్ట్ చేసిందో నమ్మకం అక్కడ సగం. నేను అదేంటి ఈయన ఆపేసి మరీ చేస్తానంటున్నాడు ఏంటి అనుకున్నా. కట్ చేస్తే కథ విన్నాక సీన్ రివర్స్ అనమాట. ఇలా ఎవరికి ఎన్ని డేస్ షూట్ చేశారు? 48 days. 48 days లో అయిపోయింది. 40 days వరకు ఐ థింక్ 38 days వరకు మొత్తం పాడేరు దగ్గర నుంచి ఒక 30 kilometers లోపలికి వెళ్ళాలి. మిగిలింది వేరే వరల్డ్ లో తీసాం అనమాట. సూపర్ బ్రో. అండ్ నాకు అందరు అంటారు వైవార్ష అంటే కలర్ ఫోటో అది స్టాంప్ ఇచ్చిందని. బేసిక్ గా ముందు 2 సినిమాలు వచ్చినాయి, కృష్ణ అండ్ హిజ్ లీలా అని ఒక సినిమా వచ్చింది బ్రో. అసలు ఆ క్యారెక్టర్ అయితే టు బి ఫ్రాంక్ అరే నా పక్కనే ఉంటాడు రీడు పక్కన కనిపిస్తున్నాడు ఏంటి అని అనిపించే ఫ్లో ఉంటది అందులో. అవును, దాని ఉద్దేశమే అది. అంటే రవి కూడా ఇక్కడ నాకు నీ వైవా హర్ష వద్దు, నాకు హర్ష చెముడు కావాలి. అక్కడ వైజాగ్ లో ఉండేవాడు కదా ఆడు కావాలన్నా. అది చాలా బాగా డ్రైవ్ అయింది. అది ఓటీటీలో చూసాం కానీ బిగ్ స్క్రీన్ లో పడి ఉండేది అమ్మా వేరేలా ఉండేది. అంటే ఇప్పుడు ఇంకా డైనమిక్స్ ప్రకారం అదే రిలీజ్, ఓటీటీ రిలీజ్. అది ఇంకా బేసిక్ గా ఒక సినిమా నచ్చింది అంటే మనకి గుర్తుండిపోయే సినిమాలు వేరు, నచ్చడం వేరు. గుర్తుండిపోయింది ఎందుకంటానంటే ఒక సీన్ ని అరే
మనం వేరే వర్క్ లో ఉన్నప్పుడు ఆ సీన్ మళ్ళా మనం గుర్తు తెచ్చుకొని ఒకసారి చూద్దాం అనిపిస్తే అది బాగా మనసుకు కనెక్ట్ అయినట్టు అలా అనిపించింది బ్రో. సో అక్కడ ఒకటి మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన మంత్ ఆఫ్ మధు థియేట్రికల్ స్టాటిస్టిక్స్ ఎలాగున్నా సరే ఆ క్యారెక్టర్ లో ఒక వైబ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో మా వాష్రూమ్ వెళ్ళిన డిన్నర్ చేసిన పడుకున్నా నాకు ఎవడక్కర్లేదు తప్పితే ఇంకేం వినిపించడం, ఇంకో రీల్ వినిపిస్తుంది, అది బూత్ ఉంటుంది. నేను అది ఇప్పుడు చెప్పలేదు. సో ఇలా తొందరగా అంటే ప్రతి ఇంటికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ వైవా హర్ష బేసిక్ గా మీ బయట క్యారెక్టర్. సో సుందరం మాస్టర్ ఎంతవరకు జనాలకు కనెక్ట్ అవుతుంది, ఎన్ని సంవత్సరాల పాటు గుర్తుంటది అసలు? అంటే దానికి నాకు ఒక టైం లైన్, ఒక లిమిట్ పెట్టాలని లేదండి. ఎందుకంటే ఒకటే ఉద్దేశం ఏంటంటే మనం తీసిన సినిమా లేకపోతే మనం చేసిన క్యారెక్టర్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే టుడే ఆర్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. ఇప్పుడు మీరు అన్నట్టు మంత్ ఆఫ్ మధు క్యారెక్టర్ చూడండి, అది ఎలా వెళ్ళిపోయింది. నేను కూడా రీల్స్లో వస్తుందంటే నేను ముందు చూశాను కదా, అందుకని ఆల్గరిథం వల్ల రిపీట్ అవుతుంది అనుకునేవాడిని. కానీ నాకు బయట అందరూ అరే ఫోన్ ఓపెన్ చేస్తుంటే ఇది వస్తుంది, ఫోన్ ఓపెన్ చేస్తుంటే ఇది వస్తుంది అని చెప్పేసరికి అప్పుడు అదే ఇది నిజంగా అంత వైరల్ అయింది, రిలేట్ చేసుకున్నారు దీనికి. బేసిక్గా మీరు అన్నట్టు అందులో బూతులు ఉన్నా సరే దాన్ని షేర్లు వేవ్ ఆఫ్ చేసేసారు. అంటే అమ్మాయిలు పెద్దవాళ్ళు. నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే సినిమా తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మదర్, అరే మా మాయలు అల్లిపురంలో ఇలాగే మాట్లాడేవారు అమ్మా అనుకున్నా. అంటే నేను చాలా ఇదే అనమాట, ఏంటి ఏమన్నా లైన్ క్రాస్ చేసినా అంటే లేదు, ఆ క్యారెక్టర్ అంతే, జనాలు అలాగే ఉంటారు అక్కడ. అంటే నారో మైండెడ్ మైండ్ సెట్ తోటి, అండ్ దాన్ని చాలా రియలిస్టిక్ తెలిసిందే ఒక ప్రపంచం అంతే, బావిలో కప్పలు. సో రియలిస్టిక్ గా దాన్ని తీసుకురావాలనిపించింది. అండ్ నాకు రెఫరెన్స్ కి రియల్ లైఫ్ లో ఒక ఆయన ఉన్నాడు అలాగే వైజాగ్ దింపారు. ఇంకా అలాగా అంటే అది షేర్లు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ సాంగ్స్ ఏమైనా వస్తే చేస్తారు, ఆ వాయిస్ ని కూడా రీక్రియేట్ చేసి కొన్ని లాక్స్ ఆఫ్ రీల్స్ ఉన్నాయి ఆ వాయిస్. సో తర్వాత దాని మీద మీమ్స్ క్రియేట్ చేయడాలు, వెన్ డాడీ స్కూల్ మీ బి లైక్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ నాకు అక్కర్లేదు, లవ్ ఫెయిల్ అయిపోయిన తర్వాత వెన్ బ్రదర్ ఫర్గెట్స్ టు బ్రింగ్ పానీపూరి సిస్టర్ నాకు ఎవడక్కర్లేదు, తర్వాత బాయ్ ఫ్రెండ్ ఇంకొకటితో బి లైక్ అని చెప్పి నాకు ఎవడక్కర్లేదు. అంటే ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయో అన్ని డైమెన్షన్స్ వాడేది. అంటే నేను చూడటం ఏంటంటే చాలా రేర్ గా జరుగుతాయి. బ్రహ్మానందం గారు అలా జరుగుతాయి, తర్వాత సునీల్ గారు, సమ్ వేణుమాధవ్ గారు, ఇలా కొన్ని కొన్ని కామెడియన్స్ ఉంటుంది. అలాంటి ఫ్లోలో వన్ ఆఫ్ ద మీరు ఒకరు స్టిల్ ఈ రోజు కూడా నాకు ఎవడక్కర్లేదని ఒకటి వస్తుంది, 10 రీల్లో ఒకటికి వెలిగితే ఒకటి వస్తుంది. సో అలాంటి రీల్ బేస్డ్ కాంటెంట్ సుందరం మాస్టర్ లో ఉంటుందా? బ్రో అది కూడా మేమేం డిజైన్ చేసింది కాదు బ్రో. యాజ్ ఇట్ ఇందాక చెప్పినట్టు వైవా అయితే ఎలాగ అన్ఎక్స్పెక్టెడ్ గా ఇదైందో, మా క్రాఫ్ట్కి మేము ట్రూగున్నాం, నేను చేసే పనికి నేను ట్రూగున్నా. అందుకని అది ఎక్కడైనా, అది ఒక సీన్ అయినా లేకపోతే సినిమా మొత్తం అయినా నేను పెట్టే ఇంటెంట్ కానీ నా ఇంట్రెస్ట్ కానీ 100% ఉంటుంది. ఇంకా అది ఎలా ప్రొపెల్ అవుతుంది అనేది దయవేచ్చ అంతే. ఇంకా మా పని నేను కరెక్ట్ గా చేసా. అండ్ ఇది చేసింది రీల్స్ కోసం కాదు కదా, మనం రీల్స్ ద్వారా అది ప్రాఫిట్ అయ్యింది అంతే. సో అంటే అలాంటివి ఇప్పుడు జనాలు దేని, ఇప్పుడు ఇందులో కూడా ఒకటి వైరల్ అవుతుంది, అందంగా పుట్టడమే వాడు చేసింది అంటే అది అడ్రస్ పెట్టు అని కామెంట్స్, అవును అడ్రస్ పెట్టు అని చెప్పి బేసిక్ గా. అంటే బ్యూటీ అనేది స్కిన్ లో ఉండదు, నాకు తెలిసిన హార్ట్ లో ఉంటది. మన సైడ్ ఏంటంటే హ్యూమిడిటీ వల్ల, వెదర్ వల్ల కొంచెం డార్క్ అయిపోతాం, మనం ఇంట్లో ఉండం కాబట్టి. ఎయిర్ ఫోర్స్ కదా, సో ఐటీబీటీ బయట. సో ఇలా తిరిగే మనకి ఆటోమేటిక్ గా స్కిన్ టోన్ అనేది తగ్గిపోద్ది. సో అలాగే ఎవడెవడికైతే తగ్గిందో అందరికి అడ్రస్ కావాలి. సో ఈ అడ్రస్ కావాలంటే సుందరం మాస్టర్ చూడాలి అంతే. February 23 థియేటర్లకు వచ్చేయాలి. అలా కొట్టుకోవడం ఏంటి బ్రో? అంటే బేసిక్ గా ఒక అమ్మాయి గురించి 2 అబ్బాయిలు కొట్టుకుంటే బేబీ, అదే 2 అమ్మాయిలు ఒక అబ్బాయి గురించి కొట్టుకుంటే సుందరం మాస్టర్ మిరియాల మెట్ట. సో అండ్ కమింగ్ టు పర్సనల్ లైఫ్, సినిమా 23rd రిలీజ్ అవుద్ది, అందరం పక్కా వెళ్తాం. అది థియేటర్లో ఎన్నిసార్లు చూస్తాము, ఓటీటీలో అన్నిసార్లు చూస్తాం, టీవీలో కూడా చూస్తానే ఉంటాం, అది మాత్రం షూర్, ఎందుకంటే ట్రైలర్లో తెలిసింది. అండ్ కమింగ్ టు పర్సనల్ లైఫ్, మీరు ఎంత బిజీయెస్ట్ ఆర్టిస్ట్ బ్రో, క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎంత బిజీ ఆర్టిస్ట్ అంటే డేట్లు కూడా క్లాష్ అయ్యే అంత బిజీ ఆర్టిస్ట్. సో దాని మధ్యలో నుంచి బయటకు వచ్చి ఒక లీడ్ రోల్ చేస్తున్నప్పుడు మీ మనసుకు తెలుసు నేను చేస్తుంది కరెక్ట్ అని, కానీ చాలా బయట నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని మీకు ఎలా వస్తాయంటే
ఈ టైంలో ఇంత పీక్ టైంలో ఉన్నప్పుడు మీరు ఎందుకని ఇలా చేసుకోవడం, డిస్టర్బ్ చేసుకోవడం అంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం, లేదంటే కామన్ ఆడియన్స్కి తెలుసుకోవాలనిపిస్తుంది కదా, ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎందుకు సడన్ గా ఈయన కూడా ఒక సునీల్ గారిలా మళ్ళా కెరీర్ ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు అని ఒక డౌట్ ఉండే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? సో బేసిక్ గా నేను నా రెగ్యులర్ లైన్ ఆఫ్ వర్క్ అయితే వదలలేదు. అది వదిలేసి ఇటు వస్తే అప్పుడు ఇది నేను చేసే కమెడియన్ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. అవి చేసుకుంటానే నాకు ఒక అటెంప్ట్ ఇవ్వాలి వచ్చింది. అవ్వలేదు అనుకోండి, రీస్టార్ట్, మళ్ళీ ఇంకోటి ఇస్తా, మళ్ళీ ఇంకోటి ట్రై చేస్తా, ఇంకో ప్లేస్ లో పెట్టుకుంటా, ఇంకోటి ట్రై చేసుకుంటా. ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ బ్రో. ఇది ఒకటే కాదు, ఎవరికన్నా సరే ఎనీ ప్రాబ్లమ్కి దేర్ ఈస్ ఎ సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు. నేను చాలా చోట్ల చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఈ కలర్ ఎలా ఉన్నందుకైనా, షేప్ గురించి అయినా, లేకపోతే అకాడమిక్స్లో మీరు లో పర్ఫార్మింగ్లో ఉన్నారని, దేని గురించి కూడా ఏం ఇన్ఫీరియారిటీ ఉన్నా అది అస్సలు వర్రీ అవ్వాల్సిన పనే లేదు. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ కూర్చుని దాన్ని పెన్ డౌన్ చేసుకోవాలి, అంతే చూసుకోవాలి. దీనికి ఏంటి సొల్యూషన్, ఇదా ఇటు వెళ్తే ఇది, ఇటు వెళ్తే ఇది ఏంటి మరి అనేది ఆలోచించుకుంటే అంత క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఎంతో నమ్మకం పెట్టి నాకు ఇక్కడ వచ్చిన 11 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని పెట్టి నేను ఏది పడితే అది కథ చెప్పట్లా, ఏదో పిచ్చి పిచ్చి వెక్కిలు కామెడీ చేయట్లా, లేకపోతే బూతులు మాట్లాడట్లా, స్లాబ్ స్టిక్గా ఉండట్లా, ఏం చేయట్లా. నేను ఒక మంచి కథ చెప్దాం అనుకుంటున్నాను. నాకు నమ్మకం మన ఆడియన్స్ మీద. ఖచ్చితంగా వాళ్ళు కథ బాగుండి వాళ్ళకి సినిమా నచ్చితే ఎవరు ఏం చెప్పినా ఆగదు సినిమా ప్రోగ్రెస్ అనేది. కొరియన్ డ్రామాలే సీడీలు కంటెంట్ ఉంటే కక్కుర్తి, కంటెంట్ మీద కక్కుర్తి కన్జ్యూమ్ చేస్తారు. అదే నాకు నమ్మకమే, అదే నాకు ఆడియన్స్. ఎందుకంటే వాళ్ళు లేకుండా నేను 10 ఏళ్ళు ఒక యూట్యూబర్ స్థాయి నుంచి నేను ఇక్కడ దాకా రాలేను. వాళ్ళు నాతో పాటు ఉన్నారు కదా, వాళ్ళే నన్ను ఇక్కడ తీసుకొచ్చారు కదా, వాళ్ళకి ఏదో రకంగా నేను తిరిగి ఇవ్వాలి. నేను ఏ రకంగా ఇవ్వగలను? బై గివింగ్ దెమ్ మూవీస్ విచ్ ఐ విల్ ఎంటర్టైన్ దెమ్. సో అదే ప్రయత్నం, ఆ ప్రయత్నంలోనే చేసాం. ఇంకో కోవిడ్ వచ్చిన ఆగదు అని. సో ఐ హోప్ అండ్ ఐ విష్ సుందరం మాస్టర్ విల్ బి ఎ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ మీడియం రేంజ్ ఫిలిమ్స్. సో నేనైతే అనుకుంటున్నా, చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నా, మీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. సో బేసిక్ గా ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి బ్రో? మీ మదర్ది కానీ, తర్వాత మీ వైఫ్ అంటే మీ ఫాదర్ కానీ? ఎప్పుడు కూడా వాళ్ళకి నేను, అంటే టు బి రియలీ ఆనెస్ట్, నేను పెళ్ళైన కొత్తలో వైఫ్ని అడిగాను అనమాట, ఏంటి ఇప్పుడు మామూలుగా మిగిలిన వాళ్ళు అందరూ హీరో అవుతున్నారు కదా చాలా మంది, నీకేమన్నా ఉంటుందా నీ హస్బెండ్ అట్లా హీరో అవ్వాలి అది అని అంటే, నీ పనితో నాకు అది సంబంధం లేదు, నీ పని నువ్వు ఎలా వస్తావు నాకు అక్కర్లేదు అంటే, అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నాకు ఫస్ట్ ప్రెషర్ లేదనమాట, ఏదో చేసేయాలన్న ప్రెషర్ లేదు. బట్ ఇంత మంచి కథ వచ్చినప్పుడు దాన్ని వదలాలని లేదు. ఇది టైలర్ మేడ్. నిజంగా చిరంజీవి గారు అన్నమాట 100% నిజం. దిస్ ఇస్ ద టైలర్ మేడ్ స్క్రిప్ట్ ఫర్ హర్ష అన్నారు ఆయన ఫస్ట్ కంటెంట్ చూసి. అండ్ నాకు అదే బిలీఫ్. సో అది బిలీవ్ చేయడం వల్ల ఇప్పుడు పేరెంట్స్ కానీ వాళ్ళు కూడా ఎప్పుడు నువ్వేంటి షూటింగ్లు లేవా, వెళ్తున్నావా, అది ఏం ఇన్వాల్వ్ అవ్వరు. నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. బికాస్ వాళ్ళు ఇచ్చిన టైంలో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను అప్పుడు 1 yearలో. ఆ తర్వాత 1 yearకి మా ఫాదర్ కాన్ఫిడెంట్ అయిపోయారు, ఓకే హీ కెన్ సస్టైన్ ఆన్ హిజ్ ఓన్ అని చెప్పి. సో ఆ దీని మీద ఏ రోజు కూడా వాళ్ళు నన్ను చేసే కంటెంట్ అవ్వరు. దే విల్ ఆల్వేస్ బీ మై ఫస్ట్ ఆడియన్స్. ఇది బాగుందిరా, అది బాగుందిరా, ఇది బాగాలేదు, అది బాగాలేదు అని మా ఫాదర్ మదర్ అది చెప్తా ఉంటారు. బట్ నెవర్ అంటే ఎప్పుడు కూడా ప్రెషర్ లేనప్పుడు, బ్యాడ్ థింగ్ అయినప్పుడు ప్రెషర్ లేనప్పుడు, గుడ్ థింగ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఇది కూడా ఏమి ఉండదు. దే ఆర్ న్యూట్రల్ ఓన్లీ, ఎవ్రీబడి ఈస్ న్యూట్రల్. అండ్ ఐ థింక్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ నాకు, బికాస్ మీ నాట్ హ్యావింగ్ ఎనీ స్ట్రెస్ అబౌట్ దాట్. అండ్ హ్యాపీగా నేను చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్ళగలడానికి రీజన్ ఫ్యామిలీ. సూపర్ బ్రో. మీ ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ ను కూడా చాలా బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఆల్రెడీ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, కోరుకోవడం ఏముంది కానీ. నాకు ఒకటి తెలిసింది బ్రో, మీకు గౌతమ్ వాసుదేవ్ మెనన్ రేంజ్ లో లవ్ స్టోరీ ఉందని. అదే ఓకే, పెళ్లి చేసుకున్నారు. అవును. ఏంటి అసలు అప్పుడు ఎలాంటి సాంగ్స్ వినేవారు మీరు లవ్ లో ఉన్నప్పుడు? అసలు అప్పుడు వేరే సాంగ్స్ లే, దానికి ఇంకో వెబ్ సిరీస్ తీస్తే వెబ్ సిరీస్ అవుతుంది కదా. మేమేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హారర్ వెబ్ సిరీస్ వచ్చేది బ్రో. ఓహో, భయానకమైన ప్రేమ, భయంకరమైన ప్రేమ. వాట్ ఎవర్. ఇంకొకటి మీ టర్బో గురించి చెప్పండి. ఎస్,
సో మా పెళ్ళైన తర్వాత హీస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు అస్. మేము వాడిని అరౌండ్ మేము మ్యారేజ్ అయిన 3rd month ఎప్పుడో తెచ్చుకున్నాం అనమాట. సో ఇంక అక్కడి నుంచి ఒక తెచ్చుకున్నాం అంటే వాళ్ళు మళ్ళీ కొడుకో కూతురు అలాగే అంటే ఇంకా మేము నిజంగా అలాగే వాడి మా లైఫ్ లోకి ఒక మా తర్వాత ఎవరు వచ్చినా సరే వాడే మా ఫస్ట్ కొడుకు అనమాట ఇప్పుడైతే. సో అంటే ఒక అన్కండిషనల్ లవ్ అనే ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది వాటిల్లోనే ఉంటుంది అనమాట. అంటే వితౌట్ ఎనీ భేదభావాలు లేకుండా ఒక ఈక్వేషన్. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాం అనుకోండి, నాకేదో మీరు చాక్లెట్ ఇస్తారని నేను మీతో మంచిగా మాట్లాడచ్చు, ఆడికి అలాగేం ఉండదు. జెన్యూన్ ప్యూర్ అన్ని డాగ్స్, ఆల్ డాగ్స్ విశ్వాసం ఎక్కువ అంతే. సో టర్బో అంటే కుక్క, నా కొడుకు కుక్క కాదు. సో ఆల్రెడీ ఇంకా చాలా ఉందన్న మాట్లాడాలి, కానీ నేను రిలీజ్ అయిన తర్వాత ఒక సిట్టింగ్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా మేమర్స్ కి ట్రాలర్స్ కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఫుల్ ఉపయోగపడుతుంది అసలు, మామూలుగా ఉన్న టెంప్లెట్ లోపల ఫుల్ స్టఫ్ అసలు. ఓకే, ఆ తర్వాత మీకు సాయిధరమ్ తేజ్ గారికి ఒక మంచి బాండింగ్ ఉంది. సో బ్రదర్ ఈ వీడియోలు కానీ ఎప్పుడు అంటే మాకు కూడా ఒక రిఫ్రెషింగ్ ఫీల్ వస్తుంది, అంటే ఒక జెన్యూన్ ఫ్రెండ్ అలాంటి ఫీల్ వస్తుంది చూస్తున్నప్పుడు. సో ఈ ప్రాజెక్ట్ ఇదంతా మీరు వర్క్ చేస్తున్నప్పుడు కానీ చేసిన తర్వాత కానీ ఆయన ఇచ్చిన అడ్వైజెస్ ఏంటి? నీకేం భయం లేదు, నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నాను ఒకటే మాట ఫస్ట్ చెప్పంగానే, అన్న ఇలా అనుకుంటున్నాను, రేపటి నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది, మొత్తం అంతా సెట్ చేసి చెప్పారు అనమాట. చెప్తే సూపర్ అని చెప్పి అసలు. అందుకని నాకు ఆ సినిమా ఫస్ట్ లుక్ మేము న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో లాంచ్ చేసాం. మనదే ఫస్ట్ సినిమా, ఫస్ట్ లుక్ అక్కడ లాంచ్ చేయడం కోసం. చాలా లాంగ్ బ్యాక్ చేశారు, చాలా అరౌండ్ జూన్ లో ఫస్ట్ లుక్, జూలైలో టీజర్ చేసాం అనమాట. బట్ అదే చెప్పాను కదా, వెదర్ కండిషన్స్ ప్రకారం కొన్ని సీక్వెన్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ స్పెసిఫిక్ సీజన్స్ లోనే చేయాల్సి వచ్చింది అనమాట. దాని నైట్స్ కానీ దాని ఇప్పుడు మాకు మా సెట్ కూడా చాలా డిఫరెంట్ గా, దాని ఫ్లాట్ గ్రౌండ్ ఉండదు, ఇలా ఇంక్లైన్డ్ గ్రౌండ్ ఉంటుంది. అండ్ పైనుంచి చూస్తే టాప్ వ్యూ చూస్తే సెట్ ది ఇటంతా ఫారెస్ట్ ఉండి ఒక కనుబొమ్మ ఒక ఐ షేప్ లో టాప్ వ్యూ ఉంటది అనమాట. ఇలా అక్కడే భూమి ల్యాండ్ ఉంటుంది పైనుంచి వస్తే. సో మాకేంటి టాప్ లైట్ వస్తే షూట్ చేయలేం, డైరెక్ట్ ఇలా పడతాయి, షాడోలు పడతాయి కదా కిందకి. సో ముందు కొన్ని గంటలు తర్వాత కొన్ని గంటలు ఆ విండో, ఈ టాప్ లైట్ వచ్చినప్పుడు ఇంటీరియర్ చేయాలి, అలా ప్లాన్ చేసింది. దానివల్ల టైం పట్టింది అనమాట. అండ్ ఏం కంగారు లేదు బ్రో, మంచి కంటెంట్ ఏముంది ఇప్పుడు వెంటనే చేసేసి ఏం చేసి. అంటే నాకు టెనెట్ సినిమా ఒకటి అర్థం కాలేదు జీవితంలో, ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ కూడా అర్థం కావట్లేదు, కానీ ఏదో చేశారు. అంటే జనరల్ గా షూటింగ్ మనం పొద్దున్న 6 నుంచి 6 వరకు చేస్తామా, పొద్దున్న వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ షార్ట్ పెట్టుకుంటాం కదా. ఇక్కడ అట్లా కాదు, మార్నింగ్ అంతా డ్యూ టు డెన్స్ ఫారెస్ట్ లైట్ కొంచెం ఇలా పడింది మా దాని మీద, ఆ ఉన్న లైట్స్ తోటి చేయాలి. మేము హెవీగా వేరే లైట్స్ అన్ని నైట్ షూట్స్ కి వాడాం, కానీ మార్నింగ్ న్యాచురల్ లైట్ తోటి ప్లే చేశాడు డిఓపి, బ్యూటిఫుల్ వచ్చింది అన్నమాట. సో ఆ చెప్తుంది ఏంటంటే ఒక 4 hour విండో ఉండేది, 4 hours టైం ఫ్రేమ్. ఆ 4 hours టైం ఫ్రేమ్ లో సన్ ఇలా పైన ఫుల్ టాప్ లో ఉండదు. టాప్ లో ఉన్నప్పుడు యూ కెనాట్ షూట్, అంటే డార్క్ గా పడతాయి ఫేసెస్, మన షాడోస్ మన మీద పడతాయి అనమాట, రిఫ్లెక్ట్ అయిపోయి. సో దాని వల్ల ఏంటి, ఇప్పుడు ఏదైనా క్లోజ్ షాట్లు కానీ అవన్నిటికీ మళ్ళీ లైటింగ్లు పెట్టుకుని చేసుకోవాలి. అలా చేయకుండా మేము ఏం చేసేవాళ్ళం, ఇక్కడ షూటింగ్ అవ్వట్లేదు కదా, ఆ 4 hours విండోలో ఇంటీరియర్ షాట్లు కొట్టుకునే వాళ్ళం రూమ్స్ లో కానీ, అట్లా అన్నమాట. సూపర్ బ్రో, మీరు చెప్తుంటేనే చాలా క్యూరియాసిటీ పెరిగిపోయింది బాబు. ఇది టెనెట్ కాదు, ట్యూషన్ క్లాస్, అంత సింపుల్ సబ్జెక్ట్ అది. ఓకే సార్, బేసిక్ గా ఎస్ ఫర్ సుందరం మాస్టర్ అని తెలియదు సార్, ఇప్పుడు వరకు నేను సి ఫర్ సుందరం మాస్టర్ అనుకున్నాను. అదే నువ్వు మా స్టూడెంట్ అయితే నువ్వు మిరియల్ మెట్ బ్యాచ్ లో ఆ పక్కన బాగుంది కూడా. సో ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుండాలి, దాన్ని మేము కూడా ఆనందంగా చూడాలి. టీఎఫ్ఏ బాగుండాలి, అది మేము ఏమైపోయినా పర్లేదు. సో ప్రీమియర్ కి రెడీగా ఉన్నాం చూడటానికి. సో మీరు ఎలాగో మేమర్స్ కి ట్రోలర్స్ కి మంచి స్టఫ్ ఉంది అంటున్నారు కాబట్టి, మీకు ఫేవరెట్ హీరో ఎవరు బ్రో? నాకు చిరంజీవి గారు. ఎనీవే బ్రో, విష్ యూ ఆల్ ద వెరీ గుడ్ లక్. మంచి బ్లాక్ బస్టర్ అయిపోయి మీరు నెక్స్ట్ 5 సినిమాలు తీయబోతున్నారంట. ఈ 5 కూడా ఇప్పుడు సుహాస్ గారు ఎలాగో ఒక ట్రాక్ ఎక్కేసారు, ఆ పక్క ట్రాక్ మీరు కూడా స్టార్ట్ చేస్తే సో సస్యశ్యామలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ లో 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి కదా, ఒక 3 ఖాళీగా ఉన్నాయి, చేస్తే సో ఫ్లో మెయింటైన్ అవుతుంది. తమిళ్లో విజయ్ సేతుపతి గారు తర్వాత
విడుదల అని ఒక సినిమా వచ్చింది, మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. వీళ్ళందరూ ఫస్ట్ కమెడియన్స్ అండ్ దెన్ కమింగ్ టు మెయిన్ లీడ్. సో అలా తెలుగులో అయితే ఎవరు లేరు ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ సినిమా తర్వాత సుహాస్ గారు ఇంకా 2-3 ఉన్నారు. అంటే ఎక్కువ మంది డేర్ చేసి రావటం లేదు. సో అది మీరు చేసి వచ్చారు. సో డెఫినెట్ గా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. సో సుందరం సి ఫర్ సుందరం మాస్టర్ అని ఎలా చూడాలి ఆడియన్స్, మా సబ్స్క్రైబర్స్ కి చెప్పండి. ఇలాగా ఎస్ ఫర్ సుందరం మాస్టర్ కాకుండా సి ఫర్ సుందరం మాస్టర్ అన్నట్టే చూడండి. అండ్ దేవ్ బ్రో, ఐ వాంటెడ్ టు టెల్ యూ, యూ డూ అ గ్రేట్ జాబ్. యూనో నాకు రెగ్యులర్ ఇంటర్వ్యూస్ కన్నా ఐ ఫైండ్ యువర్ థింగ్స్ వెరీ ఇంట్రెస్టింగ్, లైవ్లీగా ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి. ఎందుకంటే మీకు కూడా ఆ చిన్న డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంది. I think that's why maybe. So thank you so much for supporting Sundaram Master and spreading the word. మీ పర్సనల్ సర్కిల్స్ లో కూడా కోవిడ్ లాగా దీన్ని స్ప్రెడ్ చేయకుండా అదే వెళ్ళిపోద్ది. అంటే నేను ఎందుకంటే నాది కూడా యూట్యూబ్ కులమే కదా. సో అన్నది కూడా మన కులం అంతే. మేమర్స్, యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్స్, సో మనం అందరం కలిసి ఇతన్ని ఎంకరేజ్ చేస్తే మనల్ని మన కులపోలు కూడా తర్వాత అందరూ. నేను కూడా అదే బిలీవ్ చేస్తాను బ్రో. అటు నుంచి ఇటు వచ్చినండి నేను అదొకటే బిలీవ్ చేస్తాను తెలుసా. అటు నుంచి ఇటు ఎలా వచ్చాను, మన వాళ్ళే తీసుకొచ్చారు నన్ను. సో నేను రాగలిగానంటే అందరూ రాగలరు. ఓన్లీ దట్ మీ ప్యాషన్, మీ ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలి అంతే. వైవా ప్రాజెక్ట్ ఎంతమంది చూసారో అంతమంది ప్రాజెక్ట్ చూడాలి, థియేటర్ లో మంచి కలెక్షన్ రావాలని కోరుకుంటున్నాను బ్రో. సో అండ్ క్లోజ్ చేయాలనిపించలేదు, బట్ ఐ విల్ క్లోజ్ దిస్ ఇంటరాక్షన్. చూసారు కదా ఫ్రెండ్స్, మన బుజ్జి బుజ్జి చబ్బి హీరో అయిన వైవా హర్ష అన్న మూవీ రిలీజ్ అవుతుంది 23rd Feb 2024. మనందరికీ మెమరబుల్ డేట్ అండ్ ఆయనకు కూడా. సో ఆ డేని మరింత సక్సెస్ఫుల్ చేసి మనం ఇంకా మంచి మంచి సక్సెస్ని ఇస్తే మనం కూడా హ్యాపీగా ఉంటాం, ఆయన కూడా హ్యాపీ అవుతారు. సో కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి మనం ఒక సపోర్ట్ చేస్తున్నట్టు అవుతుంది. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ హంట్. స్టే ట్యూన్డ్. దేవ్ టంపలా సైనింగ్ ఆఫ్.